హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హాలీవుడ్ నుంచి కాపీ చేసిన బాలీవుడ్ సీన్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఈ మధ్య కాలంలోనే విడుదలైన టైగర్ ష్రాఫ్ యొక్క బాఘీ 3 గురించి తెలుసుకుందాం. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ మూవీస్ లోని సన్నివేశాల లాగానే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇక్కడ ఉన్న ఒక సన్నివేశాన్ని గమనించండి. ఇక్కడ హీరో ఒక వస్తువు సహాయంతో భూమిపై ఫాస్ట్ గా వెళ్లడాన్ని గమనించవచ్చు. ఇక ఇటువంటి సన్నివేశమే హాలీవుడ్ చిత్రం అయిన వండర్ ఉమెన్ లో కూడా కనిపిస్తుంది. ఈ రెండు సన్నివేశాలు ఎలా ఉన్నాయో మీరు కూడా చూడండి. ఇక బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రికార్డులు సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు కూడా హాలీవుడ్ మూవీస్ లోని కొన్ని సన్నివేశాల లాగా కనిపిస్తూ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో చివరిగా హీరోకి మరియు విలన్ కి మధ్య జరిగే ఫైట్ లోని ఒక సన్నివేశాన్ని చూద్దాం. ఈ సన్నివేశంలో హీరో పైనుండి ఎగిరి వచ్చి విలన్ పై దాడి చేయడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఇలాంటి సన్నివేశమే హాలీవుడ్ చిత్రం అయిన అవెంజర్స్ లో కూడా కనిపిస్తుంది. ఆ సన్నివేశాన్ని ఈ వీడియోలో మీరు కూడా గమనించవచ్చు. ఇక బాహుబలి 1 లోని మరొక సన్నివేశాన్ని చూద్దాం. ఈ సన్నివేశంలో హీరో కొండపైకి వెళ్లే క్రమంలో ముందుగా గాలిలోకి దూకి పైన ఉన్న చెట్టుకు బాణం వేయడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈ సన్నివేశాన్ని కూడా హాలీవుడ్ చిత్రం అయిన అవెంజర్స్ లో చూడవచ్చు. అదేంటో మీరు కూడా చూడండి. ఇక బాహుబలి 2 లోని మరొక సన్నివేశాన్ని చూసినట్లయితే హీరో వేసిన బాణాన్ని విలన్ తన చేతితో పట్టుకోవడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఇటువంటి సన్నివేశమే అవెంజర్స్ లో కూడా కనిపిస్తుంది. అదేంటో మీరే చూడండి. ఇక ఇవే కాకుండా బాహుబలి సిరీస్ లో ఎన్నో సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలను పోలి ఉంటాయి. ఇక ఇప్పుడు అమీర్ ఖాన్ యొక్క 3 Idiots చిత్రంలోని ఒక సన్నివేశాన్ని చూద్దాం. ఈ చిత్రం ఎంత విజయవంతమైందో మనందరికీ తెలుసు. ఇక ఈ మూవీలోని ఒక సన్నివేశంలో అమీర్ ఖాన్ మరియు అతని ఇద్దరి స్నేహితులు కలిసి ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఎగ్జామినర్ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. కానీ ఆ ఎగ్జామినర్ మాత్రం వీరి యొక్క ఆన్సర్ షీట్స్ ని తీసుకోవడానికి ఏమాత్రం ఒప్పుకోడు. ఇక అప్పుడే అమీర్ ఖాన్ వీరి ఆన్సర్ షీట్స్ ని టేబుల్ పై ఉన్న మిగతా వారి ఆన్సర్ షీట్స్ తో మిక్స్ చేసి పారిపోవడం జరుగుతుంది. ఇక ఈ సన్నివేశాన్ని హాలీవుడ్ చిత్రం నుండి కాకుండా ఇంగ్లీష్ యాడ్ అయిన ఇన్స్టంట్ కివీ నుండి తీసుకోవడం జరిగింది. ఈ రెండు సన్నివేశాలను మీరు కూడా గమనించవచ్చు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ అయిన బర్ఫీ చిత్రంలోని సన్నివేశాలను చూద్దాం. ఒక సన్నివేశంలో హీరోయిన్ కి తన తల్లి తన ప్రేమకు సంబంధించిన విషయాలను చెప్తూ ఉండడం మనం గమనించవచ్చు. ఇక ఇదే సన్నివేశాన్ని హాలీవుడ్ చిత్రం అయిన నోట్ బుక్ లో కూడా గమనించవచ్చు. ఇక ఇదే మూవీలోని మరొక సన్నివేశం కూడా చార్లీ చాప్లిన్ మూవీలోని ఒక సన్నివేశాన్ని పోలి ఉంటుంది. అదేంటో చూద్దాం. ఈ సన్నివేశంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఒక విగ్రహంపై హీరో పడుకొని ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈ రెండు సన్నివేశాలను మీరే చూడండి. ఇక ఇవే కాకుండా ఈ మూవీలోని మరికొన్ని సన్నివేశాలు కూడా హాలీవుడ్ చిత్రాలను పోలి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ చిత్రం అయిన దేశీ బాయ్స్ గురించి తెలుసుకుందాం. ఈ మూవీలోని చాలా సన్నివేశాలు హాలీవుడ్ చిత్రం అయిన యూరోపియన్ గిగోలో సన్నివేశాలను పోలి ఉంటాయి. ఇక ఇదే మూవీలోని ఇంటర్వ్యూ సన్నివేశం కూడా పెప్సీ యాడ్ ని పోలి ఉండడం మనం గమనించవచ్చు. ఆ సన్నివేశం ఏంటో మీరు కూడా చూడండి. ఇక సల్మాన్ ఖాన్ చిత్రం అయిన దబాంగ్ లోని కొన్ని సన్నివేశాలను చూద్దాం. ఈ చిత్రంలోని ఒక ఫైట్ సన్నివేశం హాలీవుడ్ చిత్రం అయిన షెర్లాక్ హోల్మ్స్ అనే మూవీ సన్నివేశాన్ని పోలి ఉంటుంది. ఇక ఇవే కాకుండా ఎన్నో సినిమాలు హాలీవుడ్ చిత్రాలలోని సన్నివేశాలను పోలి ఉండడాన్ని మనం గమనించవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.